హాయగా చల్లగా. సాయి సంపత్. రాగా బేస్ సాంగ్స్ అంటే నీకు చాలా ఈజీ, లెఫ్ట్ హ్యాండ్తో లెగ్ గ్లాన్స్ అలా కొట్టినట్టు అనమాట. అలా ఏం లేదు సార్. అబ్బా, అంటే ఇక్కడ రాగా బేస్డ్ క్లాసికల్ కాకుండా క్లాసిక్స్ తీసుకోమన్నారు సార్. అంటే క్లాసిక్స్ లో కూడా రాగా బేస్డ్గా. ఓహో, ఆ పాటలు పరిచయం లేదనా? అలా ఏం లేదు సార్. క్లాసిక్స్ అంటే ఫిలిం డివోషనల్ కాకుండా నార్మల్ మెలోడీ, నార్మల్ సినిమాల్లో వచ్చిన రాగా బేస్డ్, అది పాత పాటలు అనమాట. ఓకే, అదే అవి పరిచయం లేదంటున్నావు నువ్వు. పరిచయం ఉంది సార్. ఉన్నదిగా, మరి ఇంకేం లెగ్ గ్లాన్స్ అంతే, స్ట్రైట్ ఫోర్. ఏ పాట? నేను పాడబోతున్న పాట ఏ దివిలో విరిసిన పారిజాతమో. ఇప్పుడు ఈ పాట ఏ రాగం బేస్డ్ ఇది? సార్ ఇది గౌరీ మనోహరి రాగం బేస్డ్ సార్. అంటే పల్లవిలో కొద్ది కీరవన్ టచ్ వస్తుంది కానీ ఓవరాల్గా బేస్ అయితే గౌరీ మనోహరి టచ్ ఉంది బేస్ సార్. సో అన్ని రాగాలు ఏవో కొంచెం కొంచెం అక్కడక్కడ ఉన్నాయన్నమాట. మిశ్ర గౌరీ మనోహరి, మిశ్ర గౌరీ మనోహరి అనమాట. ఇప్పుడు దీనికి ఆరోహణ అడిగితే కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట. సరే, ఓకే, ఈ పాట పాడేసే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఏ దివిలో విరిసిన పారిజాతమో, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో, నా మదిలో నీవై నిండిపోయేనే. ఏ దివిలో విరిసిన పారిజాతమో, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో. నీ రూపమే దివ్య దీపమై, నీ నవ్వులే నవ్య తారలై, నా కన్నుల వెన్నెల కాంతి నింపెనే. ఏ దివిలో విరిసిన పారిజాతమో, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో. బుగ్గలను లేత సిగ్గులు పల్లవించగా రావే, నీలి ముంగురులు పిల్లగాలితో ఆటలాడగా రావే. పాల బుగ్గలను లేత సిగ్గులు పల్లవించగా రావే, నీలి ముంగురులు పిల్లగాలితో ఆటలాడగా రావే. కాలి అందియలు గల్లు గల్లు మన, కాలి అందియలు గల్లు గల్లు మన, రాజహంసల రావే. ఏ దివిలో విరిసిన పారిజాతమో, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో, నా మదిలో నీవై నిండిపోయేనే. ఏ దివిలో విరిసిన పారిజాతమో, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో.
నిదుర మబ్బులను మెరుపు తీగవై కలలు రేపినది నీవే, బ్రతుకు వీణపై ప్రణయ రాగములు ఆలపించినది నీవే. నిదుర మబ్బులను మెరుపు తీగవై కలలు రేపినది నీవే, బ్రతుకు వీణపై ప్రణయ రాగములు ఆలపించినది నీవే. పదము పదములో మధువులూరగా, పదము పదములో మధువులూరగా కావ్య కన్యవై రావే. ఏ దివిలో విరిసిన పారిజాతమో, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో, నా మదిలో నీవై నిండిపోయేనే. ఏ దివిలో విరిసిన పారిజాతమో, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో. జడ్జెస్ ఓవర్ టు యు. సాయి సంపత్, సార్ నమస్తే. నమస్తే. బాగా పాడావు సాయి. ఎన్నాళ్ళు చేసావు సాధన? ఎక్కువ చేసింది సార్. అంటే ముందు నుంచి తెలిసిన సాంగ్ సార్ ఇది. ఒక 15-20 డేస్ ముందు పాడుకున్నావా? ఇక్కడ ఈ కార్యక్రమం పాడడానికి ముందు చాలాసార్లు పాడావా? లేదు సార్, పాడడం అయితే ఇక్కడే సార్. ఇక్కడే పాడు. బాగా పాడావు. పారిజాతం చాలాసార్లు సంగతులు చాలాసార్లు వేసావు, చాలా నచ్చింది. ముఖ్యంగా 2వ చరణంలో నాకు బాగా నిదుర మబ్బులను మెరుపు తీగవై కలలు రేపినది నీవే, బ్రతుకు వీణపై ప్రణయ రాగములు ఆలపించినది నీవే. ఆ వాక్యాలు చాలా బాగా పాడావు. ఈ క్వశ్చన్ తెలుసా? దాశరథి గారు ఈ పాట రాశారు కన్నవై సినిమాలో. దాశరథి గారు మొదటి పాట రాసిన సినిమా పేరేంటో తెలుసా? తెలుసు. వాగ్దానం. మొదటి సినిమా పేరు వాగ్దానం. ఆయన నా కంటి పాపలో నిలిచిపోరా నీ వెంట లోకాలు గెలవనీరా అని ఆయన రాసిన మొదటి పాట. ఆ పాట రాసే అవకాశం ఆయనకు ఎవరు ఇచ్చారు? ఆచార్య ఆత్రేయ గారు ఇచ్చారు. ఎందుకంటే వాగ్దానం సినిమా దర్శకులు ఆచార్య ఆత్రేయ గారు. అంటే ఈ కవిలో ఇన్ని ప్రేమ గీతాలు మెరవడానికి కారణం ఇంకో కవి అన్నమాట. అంతే. సంపత్, బాగుందమ్మా, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ. నీకు సహజ సిద్ధంగా ఉన్నటువంటి శాస్త్రీయ సంగీతం పట్ల నీకున్న మొగ్గు వల్ల ఈ ఏ దివిలో విరిసిన పారిజాతము అనే సినిమా పాటకి కీర్తన స్థాయిని కల్పించావు. అంచేత నీకు అభినందనలు. ఒక్కొక్కసారి అందులో లేని సంగతులు వేసినప్పుడు యథాతథంగా పాడి ఉండాల్సింది అనుకుంటే అది విమర్శ అవుతుంది, లేదు దాన్ని ఇంప్రవైజ్ చేశాడు అంటే అది పొగడతవుతుంది. బాలు గారికి ఉన్న లక్షణం ఏంటంటే ఆయన ఇంప్రవైజ్ చేసేవారు పాడేటప్పుడు. అది 199% అది మేము సంతోషించేవాళ్ళం. ఎందుకంటే మాకు అది తట్టేది కాదు, ఇట్లా కూడా అనొచ్చు అనే విషయం. అందుకనే బాలుగారు పాడాలని కోరుకోవడం ఎవరైనా సరే సంగీత దర్శకులు ఎందుకు కోరుకునేవారంటే వాళ్ళు ఊహించని సంగతులు ఆయన ఇంప్రవైజ్ చేసేవారు. సో ఆ లక్షణం నీలో ఉంది కాబట్టి నీకు అభినందనలు చెబుతూ చక్కగా పాడావు. థ్యాంక్ యూ. నువ్వు ఆ గమకం పాడేటప్పుడు ప్రతిసారి తాతారి నింపినే అక్కడి వరకు ఎందుకు సస్టైన్ చేయట్లేదు? సస్టైన్ చేస్తేనే బాగుంటుంది. అబ్రప్ట్గా కట్ చేస్తున్నావు. అలా కట్ చేయకుండా ఇంకొంచెం సస్టైన్ చేస్తే బాగుంటుంది. తప్పకుండా. పారిజాతము అక్కడ ఏదో ఇబ్బంది పడుతున్నావు ఎప్పుడు. ఏ దివిలో విరిసిన పారిజాతం అలా అనట్లేదే నువ్వు. ఒక్కసారి అనవా ప్లీజ్. ఏ దివిలో విరిసిన పారిజాతమో. ఇంకొంచెం ఫ్లో ఉంటే బాగుంటుంది. ఇవన్నీ నువ్వే చెప్పావు కదా, నేను క్లాసికల్ పాడటం లేదు క్లాసిక్స్ పాడుతున్నాను అని. ఏ ఒక్క చిన్న తేడా కూడా భరించలేనటువంటి వీరాభిమానులు ఉన్నావు ఈ పాటకి, నీతో సహా. ఇది నీకు ప్రత్యేకించి ప్రాక్టీస్ అవసరం లేదు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నావు. నీకు చాలా ఇష్టమైన పాటల్లో ఇదొకటి, అవునా కదా? సో ఇవన్నీ విమర్శలు కాదు నాన్న, ఇవన్నీ అబ్జర్వేషన్స్. యూ హ్యావ్ టు కట్ ఆఫ్ ఫ్రమ్ ద కాన్వర్జేషన్, ఫోకస్ ప్లీజ్. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ క్లాసిక్. థ్యాంక్ యూ మ్యామ్. శుభారంభం చేశావు. థ్యాంక్ యూ మ్యామ్.